అమ్మగారి డైరీ 49వ రోజు. ఈరోజు కొంతసేపు ధ్యానం చేశాను. తర్వాత లేచి వ్యవహారంలో ప్రవేశిస్తారు. అక్కడ చిన్న సంకల్పం వస్తుంది. ఇంకా కొంతసేపు ధ్యానంలో ఉండలేకపోతేనే అనే సంకల్పం వస్తుంది. వెంటనే ఆ పని చేస్తూ ఉండగానే కాసేపు నిలుస్తాను. అప్పుడు ఈ విధమైన ప్రబోధం వస్తుంది. ఈ పనులు నువ్వు చేస్తున్నావా? ఇంద్రియాలు చేస్తున్నాయి. నీవు నీ స్థితిలో ఉంటివి కదా. ఈ విధంగా ఉన్న నీకు ఏ సమయంలోనైనా లేమిత్వం ఉందా అని క్వశ్చన్. పరమాత్మ స్థితి, బ్రహ్మ స్థితి కొంతసేపు ధ్యానం చేసిన తర్వాత అలా ఇంట్లో పనులు చేయవలసి వచ్చింది. ఆ పనుల్లోకి పోయింది. పనుల్లోకి పోయిన తర్వాత ఇంకా కొంతసేపు ఉండకపోతేనే అనిపించింది ధ్యానంలో. కానీ ఆ పనులు చేసేటప్పుడు ఈ పనులు నువ్వు చేస్తున్నావా అంటే, పనులు జరుగుతున్నాయి, చేస్తున్నాం కదా. ఈ పనులు నువ్వు చేస్తున్నావా? ఎవరు చేసేది? ఈ ఇంద్రియాలు కదా వాటి పనులు అవి చేస్తున్నాయి. నువ్వు జ్ఞానస్వరూపంగా దాన్ని ప్రకాశింపజేస్తూ సాక్షి మాత్రంగానే ఉన్నావు కదా ఇక్కడ కూడా. మరి ఆ ధ్యానం ఇక్కడ ఎందుకు జరగదు? అక్కడ కూర్చొని చేసేటువంటి ధ్యానమేనా? ఈ పనులు చేసేటువంటి స్థితిలో నీకు ధ్యానం జరగదా? పనులు నేను చేస్తున్నాను అనేటువంటి దేహము నేననుకోను, ఇంద్రియాలు నేననుకోను, అభిమానపడినప్పుడు నేను చేస్తున్నాను అనుకోవాలి. అవి ఇంద్రియాలు చేస్తున్నాయి కదా వాటి పనులు. అవి నీవెట్లా ఉన్నావు అంటే, నేను వాటిని చూస్తూ జ్ఞానమాత్రంగానే ఉన్నా. నీ జ్ఞానమేం చెదిరిపోలేదు కదా. మరి ఇప్పుడు మాత్రం నీవుగానే ఎందుకు ఉండలేకపోతున్నావు? నేను ఇంద్రియాలు చేస్తుంది నేను అని ఎందుకు అనుకుంటావు? ఇక్కడ కూడా నీ స్వరూపమే ఉంది కదా అనిపించేది. మరి సదా ఉనికి నీ లక్షణం. అదే పరమాత్మ స్థితి అంటే ఏమనిది అంటే సత్పదార్థం. అది పరమాత్మ అనేది సత్. సత్ అంటే ఎప్పుడు ఉండేటువంటిది, సత్యమైనటువంటిది. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోవడము అనేది లేకుండా ఎప్పుడు ఉన్న పదార్థం ఏది అంటే, మన జాగ్రత్త వచ్చిపోతుంది, స్వప్నం వచ్చిపోతుంది, సుషుప్తి వచ్చిపోతుంది, జరిగిపోయిన కాలము వచ్చిపోయింది, జరగబోయే కాలము వచ్చిపోతుంది. ఏవి వచ్చిపోతున్నా పోకుండా ఉండేటువంటిది ఏది అంటే మన జ్ఞానస్వరూపమే. అది సత్పదార్థం. అటువంటి జ్ఞానస్వరూపం కదా నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావు? దేహమో ఇంద్రియాలు అనుకుంటే అవి వస్తూ పోతూ ఉండవచ్చు. కానీ ఈ జ్ఞానము నేను అనుకున్న తర్వాత, జ్ఞానమాత్రంగా నిలిచిన తర్వాత అది వచ్చేది పోయేది కాదు కదా, సత్పదార్థం కదా, ఎప్పుడు ఉండేటువంటిది కదా. ఆ పరమాత్మ స్వరూపం, జ్ఞానస్వరూపము అది కదా నీ స్వరూపము. నువ్వు ఆ జ్ఞానంతో కదా ఈ ఇంద్రియాలను, ఈ ప్రపంచాన్ని, ఈ విషయాలను అన్నిటినీ చూస్తుండేది. ఏ జ్ఞానంతో చూస్తున్నావు అంటే, నీరు ఏ సత్పదార్థమైన జ్ఞానం ఉందో అంటే, ఎప్పుడు ఉండేటువంటి ఏ జ్ఞానస్వరూపము ప్రకాశిస్తుందో ఆ జ్ఞానము చేత కదా నువ్వు ఈ దేహాన్ని, ఇంద్రియాలను చూస్తుండేది. మరి నువ్వు లేని సమయం ఎప్పుడు ఉన్నావు చూడు జ్ఞానమాత్రంగా అనేటువంటి వివరణ వచ్చింది. అయితే దానిని ధ్యానంతో పొందేదేమిటి? ఎక్కడ ఉంటే అక్కడ నీవుగా ఉండలేవా? అది ఆ పరమాత్మ స్థితిని నేను ధ్యానం చేసేదేమిటిది? ధ్యానము అంటే నేను ఒక దేహంగా ఉండో, ఇంద్రియాలుగా ఉండో, ఈ ప్రపంచంగానో ఉంటే దీన్ని విడిచి అదిగా ఉండడం అనేది నేను చేయవాలి. నేను ఎప్పుడూ ఆ జ్ఞానస్వరూపంగానే ప్రకాశిస్తుంటే మా స్వరూపము జ్ఞానస్వరూపం అయినప్పుడు నేను ఎవరిని ధ్యానం చేసేది? దేన్ని ధ్యానం చేసేది? జ్ఞానమాత్రంగా ఉండిపోవడమే కదా.
ఎప్పుడు జ్ఞప్తి వస్తుందో, నా జ్ఞాన స్వరూపము నాకు ఎప్పుడు జ్ఞప్తి వస్తుందో, ఆ జ్ఞప్తి వచ్చినప్పుడంతా నేను బ్రహ్మమాత్రంగా ఉండిపోవాల్సిందే కానీ ధ్యానం చేసేదేమడిది? ధ్యానము నాకెందుకు? నేను వేరే ఉండి ఆ పరమాత్మను కావాలంటే ధ్యానం చేయాల. నేను అట్లా లేను. నేను ఎప్పుడు జ్ఞానస్వరూపంగానే ప్రకాశిస్తున్నా. కాబట్టి నా జ్ఞానము గుర్తొచ్చినప్పుడల్లా నేను జ్ఞానమాత్రంగా నిలబడడం తప్ప నేను ధ్యానం చేయడము అంటూ నాకు లేదు అని చెప్తుంది. ఈ స్వతస్థితికి ఒక ప్రత్యేక స్థలం కావాలా? అది ఈ విధంగా ఆ స్వతసిద్ధంగా ఉండేటువంటి పరమాత్మ స్వరూపాన్ని దాన్ని ధ్యానం చేయడానికని ఒక ప్రత్యేకమైన నీకు స్థలం కావాలనా? స్థలం ఎందుకు? ఎప్పుడు నీ స్వరూపంగానే ఉండేటువంటిది కదా. ఎప్పుడు ఉండదానికి ఒకప్పుడు ఒక పక్క పోయి కూర్చుంటేనేనా అది కలిగేది? లేదు కదా. కాబట్టి ఆ విధంగా ఉండేటువంటి స్వతసిద్ధమైనటువంటి ఈ పరమాత్మ స్వరూపం ఉందో ఆ పరమాత్మ ఎప్పుడూ పరమాత్మగానే ఉంది. నువ్వు రూమ్లోకి పోయి ధ్యానం చేసినా ఉంది, ధ్యానం చేయకుండా ఇంట్లో ఉన్నా ఆ పరమాత్మ స్థితే ఉంది. కాబట్టి ఆ పరమాత్మగా ఉండిపోయే జ్ఞప్తి నీకు కావాలి కానీ ధ్యానం చేసేదేమడిది అని ప్రశ్న. అనే ప్రబోధం అక్కడికక్కడే తన స్వస్థితిలోకి పోతాడు. అదే అప్పుడేమైంది? అన్న బయట చేసి మళ్ళా గుర్తొచ్చింది కదా. ఈ విషయం అంతా గుర్తొచ్చేటప్పటికి మళ్ళా ఎప్పటికీ ఉండేది కదా నా స్వరూపము అనిపించినప్పుడు అక్కడ ఉండేటువంటి చేస్తూ ఉన్న విషయం నేను చేస్తూ ఉన్నాను అనేటువంటి దాన్ని వదిలేసి తన స్వరూపమైన పరమాత్మ స్థితి ఎప్పుడైతే గుర్తొచ్చిందో ఆ పరమాత్మగా మిగిలిపోయింది. బయటనే అన్నీ చేస్తూ ఉన్నప్పుడే పరమాత్మగా మిగిలిపోయింది. నా స్వరూపమైనటువంటి నా స్వస్థితి ఇది నేను తెచ్చిపెట్టుకునేది కాదు, పొందేది కాదు, విడిచేది కాదు, నా స్వరూపమే. ఆ తర్వాత ఈ ఇంద్రియాలు దేహమో ఇవేవైనా అయితే వాటి కార్యం చేయడానికి నా అవసరం వాటికి ఉంది, తెలుసుకునే జ్ఞానం. కానీ నాకు దేనితో అవసరం? నేనుగా ప్రకాశించడానికి, జ్ఞానమాత్రంగా నిలవడానికి అనేటువంటి జ్ఞప్తి ఎప్పుడైతే వచ్చిందో అక్కడికి అక్కడే జ్ఞానమాత్రంగా నిలిచిపోతూ వచ్చింది అని. అది సాధన సాధ్యం కానీ సహజత్వం. అది సాధన సాధ్యము కానీ మనము దేన్నైనా సాధన చేసి సాధించవచ్చు. కానీ ఈ పరమాత్మ స్థితి ఉందే ఇది సాధనకు సాధ్యమయ్యేదా అంటే సాధన చేయడానికి ఒక రూపం ఉండవాలా, ఒక విషయం ఉండవాలా, ఆ విషయం బట్టి ఆ సాధన చేయాలి. ఏ విషయమో లేని నిరాకారంగా ఉన్న ముందు ఉన్నటువంటి ఏ పరమాత్మగానే ఉంది. అది ఎప్పుడూ మారడం లేదు, ఏకంగా ఉంది. ఆయనకి మార్పే లేకుండా ఎట్లుండేది అట్లా ఉంది కదా. దాన్ని నీవు జ్ఞప్తి చేసుకొని ఈ విధంగా ఉండేది నేను, ఇటువంటిది నా స్వరూపము. కాబట్టి నాకు ధ్యానం అక్కర్లేదు, నేను ధ్యానం చేసి పొందనక్కర్లేదు. ఉన్నాను చూడు జ్ఞానమాత్రంగా ప్రకాశిస్తూ ఎప్పుడైనా ఉన్నాను చూడు, అది కదా నా స్వరూపము అని తన స్వరూపాన్ని గుర్తు చేసుకుంది. ఆ స్థితిలో అంతా పూర్ణమే అని ధ్యాన ముద్రని వదిలి శరీర నియమాన్ని వదిలి సహజంగా కూర్చుంటాడు. అప్పుడు ఇంకా ధ్యానం చేయవాలనో ఏదైనా పద్మాసనం వేసుకోవడమో ఏదైనా చిన్ముద్ర ధరించడమో ఇటువంటివి ఏదైనా చేస్తూ ఉంటే ఇవన్నీ నాకెందుకు, నా స్వరూపంగా ఉండడానికి అని వదిలేసి తన స్వస్వరూపంగా పరమాత్మ స్వరూపంగా తానుగా నిలిచిపోయింది అని. అట్లే ఉన్న అనుభవముతో ఒకసారి గురుదేవా అంటాడు. వెంటనే అని ఎందుకు వేరవుతావు అనుకుంటే గురువే అవుతావు అనే ప్రబోధంతో మౌనం వహిస్తాడు. ఆ పేరు మాత్రం ఎందుకు పిలిచడానికి బయటికి వస్తావు?
గురుదేవ అంటే గురువు వేరే నీవు వేరే అనేనా నీకు మళ్ళా భావం ఎక్కడ? ఆ గురు స్వరూపం కూడా పరమాత్మ స్వరూపమే కదా అని ఎందుకు బయటకు వచ్చి మళ్ళా ఈ విషయాన్ని అంటావు అని అక్కడ మళ్ళా ఆ విషయాన్ని ఆ మాటను అననీయకుండా నిలిపేస్తుంది ఈ జ్ఞానం. అంటే ఈ జ్ఞానానికి ఎంత బలం ఉంటుందో, జ్ఞానం విషయంలో నిలబడేటువంటి వానికి దాని దగ్గర ఏది నిలవదు. దేని అంటే దానికంటే ఇతరమైంది అంతా కూడా వాస్తవమైంది కాదు కాబట్టి అక్కడ ఏది అనుకున్నా కూడా అది నిలవలేదు. ఎందుకు? ప్రారంగా ఇప్పుడు ఏ స్థితిలో ఉంది? పూర్ణమైన ఆ పరమాత్మ స్థితిలో ఉంది. ఆ పరమాత్మగా ప్రకాశిస్తూ ఉంది. ఇక్కడ వేరే విషయంగా ఉండడానికి ఇది ఒప్పుకోదు. ఏ గురువు కానీ గాక ఏదైనా కానీ గాక వేరుగా ఉండడానికి ఒప్పుకోదు. తానుగానే నిలిచి ఉంటుంది తన స్వరూపంలో. ఇది అప్రయత్న మౌనానుభవం అనే తన సహజ స్థితిగా నిలుస్తాడు. ఆ విధంగా ఆ స్థితిలో ప్రయత్నం లేనటువంటి ఏదైనా ప్రయత్నం చేసి పొందుతున్నానా ఆ పరమాత్మ స్థితిని? అంటే ఏ ప్రయత్నం లేదు, ముందు నేనున్నాను అదౌతమేవా. ముందు నేనుండి జ్ఞానమాత్రంగా ఇంకా ఏవైనా ప్రయత్నాలు కానీ భక్తి కానీ గురుదేవుని అనుకోవడం కానీ ఏది అనుకోవాల్సినా కూడా తర్వాత అనుకునేటివే కదా, ముందు కదా నేనుండేటి జ్ఞానస్వరూపంగా అనేటువంటి జ్ఞప్తి ఎప్పుడైతే కలుగుతుందో ఈ ప్రయత్నాలన్నీ వదిలేసి శుద్ధమైన జ్ఞానమాత్రంగా నిలిచిపోతుంది ఆ స్థితిలో. ఇది సహజ సమాధి. ఎట్లా ఉండేవాళ్ళము అట్లా జ్ఞానమాత్రంగా నిలబడము అనేది సహజ సమాధి. అంటే ఈ స్థితిలో కేవలము బ్రహ్మమాత్రంగా మాత్రమే ఉన్నావు కానీ ఇంకా ఏ ఇతరము లేదు కాబట్టి నీవు ఆ బ్రహ్మస్వరూపుడివో ఆ బ్రహ్మమాత్రంగానే నిలిచినావు కాబట్టి సహజమైనటువంటి ఏ బ్రహ్మస్వరూపుడివో నీవు అట్లాగా ఉండిపోయినావు. అంతేగాని ఇక్కడ ఏ ప్రయత్నము చేయలేదు, ఏది చేయలేదు. ఏ బ్రహ్మం నీవు ఆ బ్రహ్మంగా ఉండిపోయినావు అని. ఒకరోజు ధ్యానమంతా బయటనే జరుగుతుంది. చూచితిరా, ఒక్కొక్క రోజు అనుభవం ఒక్కొక్క మాదిరిగా ఉంటుంది. కనుకనే అనుభవం ఎప్పుడూ ఒకటే మాదిరిగా ఉండదు. ఎందుకంటే లోపలికి దిగేదానికి ప్రయత్నిస్తుంటే ఎందుకు? నీ స్థానం ఇప్పుడు నేత్రస్థానమే కదా. ఇక్కడికిక్కడే నీవుగా ఉండక లోపలికి దిగే ప్రయత్నం ఏమిటి అనిపించింది. అక్కడ పరమాత్మ స్థితి అనేది అది ఎప్పుడూ ఒక్కటిగానే ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక ప్రయత్నాలు చేస్తూ అంతర్ముఖం అవుదాము అనిపించింది. అంతర్ముఖం అవుదాము అనిపించినప్పుడు లోపలికి దిగే ప్రయత్నం చేసింది. లోపలికి దిగే అక్కడే అడ్డుకున్నాడు గురువు. ఎందుకంటే ఆ లోపలికి దిగే ప్రయత్నం ఎందుకు? నేత్రస్థానంలో జ్ఞానమాత్రంగా నిలిచింది నీ జ్ఞానస్వరూపమే కదా. ఈ నేత్రాలు ప్రపంచం వైపు చూస్తే ప్రపంచం కనిపిస్తుందే కానీ ప్రపంచం వైపు చూడకుండా ఆ నేత్రస్థానంలో ఉండేటువంటి ఏ జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఉందో ఆ పరమాత్మగా నిలబడడానికి అంతర్ముఖం కావడం ఎందుకు? చూడు, ఇక్కడ పడితే ఇక్కడనే నువ్వు జ్ఞానమాత్రంగా నిలవలేవా అనిపిస్తే మళ్ళీ ఆ లోపలికి దిగే ప్రయత్నం మానుకొని తానుగా నేత్రస్థానంలోనే, అంటే నేత్రస్థానం అంటే శరీరం కనపడదు, ఇక్కడ కూడా సర్వవ్యాపకమైన బ్రహ్మమైన నువ్వు ప్రకాశిస్తున్నావు కదా, ఆ బ్రహ్మం కదా నా స్వరూపము అని బ్రహ్మమాత్రంగా నిలిచిపోయింది బయటనే. లోపలికి దిగే ప్రయత్నం ఏమిటి అనిపించింది. అక్కడే ప్రయత్నం లేని నేత్రస్థానంలోనే తానుగా నిలిచిపోయింది. ఇది దృక్స్థితి. అంటే ఆ నేత్రస్థానంలోనే ప్రయత్నము లేని తానుగా నిలిచిపోయింది. అంటే అక్కడ ఆ నేత్రాల గుండా ఇప్పుడు ఈ ప్రపంచం వైపు చూస్తూ ఉన్నది జ్ఞానమే కదా.
అప్పుడు ఈ దేహానికి సంబంధించకపోతే, ఈ దేహంలో అంతర్ముఖమై ఉండడం వద్దనుకుంటే, అప్పుడు నేత్రస్థానం కూడా, ఈ ప్రపంచాన్ని చూడాలంటే నేత్రస్థానం కావాలి. కానీ ఇక్కడ కూడా నేను జ్ఞానమాత్రంగానే ప్రకాశిస్తున్నాను కదా, ఇక్కడ నేను చూడవాలనుకుంటే కదా నాకు ఇతరం కనిపించేది. నేను ఏది అనుకోకుంటే ఈ నేత్రస్థానంలోనే ఇక్కడిని నా స్వరూపంగా నేను నిలబడిపోయినప్పుడు, నా బ్రహ్మస్వరూపంగా నేను నిలబడిపోయినప్పుడు నాకు ఇంకా స్థలాలేవి, ఫలాని చోట నిలబడు అనేటువంటి పని కూడా నాకెందుకు అనిపించింది. ఎక్కడ పడితే ఎక్కడ నేత్ర స్థానంలోనే బ్రహ్మమాత్రంగా నిలిచిపోయింది. 51వ రోజు. ఈరోజు ధ్యానానికి కూర్చుంటాడు. ఆ ప్రయత్నంలో కాసేపు ఉంటాడు. అట్లా కూర్చొని ఉండగానే ప్రయత్నాన్ని వదలాలనిపించింది. వెంటనే ఏదో కొంత వదులుతాడు, కానీ పూర్ణత రాదు. ఎందుకు రాలేదంటే వదలవనన్న ప్రయత్నం, సంకల్పం కూడా ఒక అడ్డే. ఇప్పుడు ఏది వచ్చినా అడ్డే. వదలవాలా అనుకున్న సంకల్పం ఉందే, దీన్ని వదులుతాను, ఈ అంతర్ముఖం అవుతాను, లేదు దీన్ని వదిలేస్తున్నాను, వదులు అని చెప్తూ ఉంటాం. వదులు అని చెప్పినప్పుడు వదలడం కూడా ఒక పని కదా. అది నన్ను ఖర్చుకుంటే కదా నేను వదలవాల్సింది. నేను ఏ విధంగా ఉన్నాను అంటే జ్ఞానమాత్రంగా ప్రకాశిస్తున్న నన్ను ఒకటి అంటుకుంటే కదా నేను వదలవాల్సింది. వదిలే పని కూడా నాకెందుకు, ఉన్నాను చూడు. దీనికి అంతా వాస్తవంగా చెప్తారంటే, ఏ పని మనం ఏదో చేస్తాం, చేయవలసిన పద్ధతి ఉంది కాబట్టి ఆ ధ్యానాన్ని కూర్చుంటాం. ఆ కూర్చున్న తర్వాత పూర్ణమైన జ్ఞానస్థితిలోకి పోయిన తర్వాత అక్కడ ఏ పని లేదు కదా. ఈ అంతర్ముఖమైన స్థితి ఉందా, లేక ఈ నేత్రస్థానంలో ఉన్న స్థితి ఉందా అంటే ఈ శరీరమే నీకు కనిపించలేదు కదా. ఎట్టున్నావు? అఖండ జ్ఞాన స్వరూపంగా, అంతటా ఉండే పరమాత్మ స్వరూపంగా అఖండమైన స్థితిలో ఉండిపోయినటువంటి నీకు ఎక్కడ స్థానము, ఏ స్థానము అంటే నీకు గుర్తు రావాల్సింది బ్రహ్మీ స్థితి, పరమాత్మ స్థితి. కానీ ఇవన్నిటితో ఏం పని అనిపిస్తే ఏమవుతుంది, మొత్తం అన్నిటినీ వదిలేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ తన స్వరూపంగా బ్రహ్మమాత్రంగానే నిలబడుతుంది. అక్కడ ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి ఈ చిహ్నాలు ఏం అవసరం లేదు. అంతే కదా. మహర్షి ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ అట్లే ఉండిపోతుంటాడు. ఉండిపోవడము అంటే ఏమిటిది? ఆయన ఈ ప్రపంచాన్నంతా విడిచి ఎక్కడో లోపలికి పోవాలనుకొని పోయినాడా? పోలే. ఎక్కడ బయట ఉన్నాడో అట్లనే ఉండిపోయాడు. అప్పుడు ఈ బయట ప్రపంచము దీన్ని చూసే పని వదిలేసినాడు, కేవలం జ్ఞానమాత్రంగా నిలిచినాడు. ఎక్కడ జ్ఞానమాత్రంగా నిలిస్తే అక్కడ జ్ఞానరూపులమయ్యే ఉంటాం కదా. అక్కడ ఈ పని చేయవలసిన పని ఏముంది? అట్లా లేకపోతే నిరంతర ధ్యానం ఎట్లా జరుగుతుంది? నేను ఒక రూమ్లో కూర్చొని పద్మాసనం వేసుకొని ఒక కళ్ళు మూసుకొని ఈ ప్రయత్నం, ఈ ప్రపంచ విషయాన్ని అంతా వదిలి ఇదంతా చేయవలసినట్టు ఉంటే, అంటే ఆ పని అంతా చేస్తుంటే కేవలం బ్రహ్మం అనేది ఎప్పుడు కొంతసేపే జరుగుతుంది. కానీ నీకు కేవలం బ్రహ్మం అనేది ఎప్పటికి వస్తుంది? కేవల బ్రహ్మం అనేది నాకు నా స్వరూపంగా నాకు గుర్తుంటే, జ్ఞానమాత్రంగా నా స్వరూపంగా నాకు ఆ జ్ఞానమే తెలియబడుతుంటే, జ్ఞానంలో ఉండడానికి ఈ దేహేంద్రియాదులతో వీటి పనులతో నాకెందుకు అక్కర? నేను ఎవరు? సర్వవ్యాపకంగా అఖండమైన జ్ఞానస్వరూపుడినిగా పరమాత్మ అయినా నేను. ఆ గుర్తు నాకు వస్తే చాలు కదా. హాయిగా నేను అఖండంగా జ్ఞానమాత్రమయ్యే నిలబడతా. కానీ ఈ దేహం నాకు అక్కడ కనిపించిందా? ఈ దేహాన్ని కూర్చోబెట్టడం కానీ, ఈ దేహాన్ని కళ్ళు మూయించడం కానీ, ఈ దేహం లోపలి ఇప్పుడు నాకు దేహం ఎక్కడ కనిపిస్తుంది?
ఏ విధంగా ఉన్నాను నేను? కేవలము అఖండమైన జ్ఞానమాత్రంగానే ఉన్నా కానీ నా అఖండమైన జ్ఞానంలో నా దేహం నాకు కనిపించలేదే. కనిపిస్తే కదా నేను వాటిని గురించి నా సాధన చేయవలసింది. నాకు కనిపించినప్పుడు అఖండమైన జ్ఞానమాత్రంగానే నిలిచిపోతాను కానీ నాకు ఈ సాధనతో నాకేం అవసరం అనిపిస్తుంది. అందువల్ల పూర్ణత కొరత పడింది. తర్వాత దానిని కూడా వదిలి గురువు అనుగ్రహ పాత్రుడై విడవలనని కానీ పొందవలనని కానీ సంకల్పించక మౌనాన్ని వహించి శరీర నియమాన్ని కూడా వదిలి సంపూర్ణ విశ్రాంతి అయిన తన సహజ ఉనికి మాత్రుడై నిలుస్తాడు. అదే అప్పుడు ఆ దేహం అవనుకుంటే ఇవి అనుకుంటే వీటి యొక్క ప్రతిబంధం కూడా ఏర్పడుతుంది. కాబట్టి నేను ఏది అనుకోను, నేను ఎవరు, నేను పూర్ణంగా సర్వవ్యాపకంగా ఉండేటువంటి జ్ఞానస్వరూపుణ్ణి కదా నేను అనిపించినప్పుడు ఈ ప్రయత్నము ఇది ఈ విషయము అంతా వదిలేసి ఏ జ్ఞానము సర్వవ్యాపకంగా బ్రహ్మమాత్రంగా వ్యాపించి ఉందో ఆ జ్ఞానమాత్రంగా నిలుస్తుంది. ఆ జ్ఞానమాత్రంగా నిలిచినప్పుడు ఇంకా నాకు ఎందుకు సాధన? అది నిలబెట్టుకోవడానికే కదా నేను శరీరంతో చేసేటువంటి సాధనలన్నీ. నాకు ఏకంగా నాకు జ్ఞానస్వరూపమే తెలియబడుతుంటే నేను జ్ఞానమాత్రంగానే నిలబడినప్పుడు నేను ఇంకెక్కడ సాధన చేసేది? సాధన అనేది నాకు ఎక్కడ వస్తుంది? లేదు కదా అనిపిస్తుంది. ఆ స్థితిలో ఏదో బంధంలో నుంచి విడిపడి ఆకాశతుల్యమైన స్వేచ్ఛతో తన ఉనికి ఏమిటో కూడా తెలియని సర్వశూన్యమైన సత్తా మాత్రుడనై పూర్ణాచల స్థితిలో నిలుస్తాడు. అదే ఇప్పుడు అప్పుడు ఎప్పుడైతే ఆ విధంగా తోచిందో తోచుతుండగానే ఇంకా దేహ విషయాన్నంతా దేహ స్ఫురణంతా వదిలేసి అనుకోకుండా అఖండమైనటువంటి ఆకాశతుల్యంగా ఆకాశము ఎట్లా సర్వవ్యాపకంగా అంతటా నిండిపోయిందో ఆ ఆకాశతుల్యంగా చిదాకాశం కదా పరమాత్మ, అంతటా నిండి ఉండేటువంటి వాడు కదా, చిదాత్మస్వరూపుడు కదా పరమాత్మ. ఆ విధంగా అంతటా నిండి ఉండేటువంటి ఆకాశం మాదిరి నిలబడిపోయింది ఆ స్థితిలో. ఇంకప్పుడు ఈ దేహము కనపడలేదు, ఈ సాధన కనపడలేదు, ఉన్నదంతా ఏకరూపమైన బ్రహ్మమాత్రంగా నిలిచిపోయింది ఆ స్థితిలో బ్రహ్మమాత్రం. ఈ స్థితిలో తన ఉనికి అన్న స్థితిని కూడా దాటి దేహం అనేటువంటి తన వెనుక, తన ఉనికి అంటే పరమాత్మ ఉనికి లేదని కాదు, పరమాత్మగా నిలిచినాడు. పరమాత్మ మాత్రంగా నిలిచేటువంటి స్థితిలో దేహము యొక్క ఉనికి కూడా వాడికి తెలియలేదు. మనం కేవలము బ్రహ్మమాత్రంగానే నిలబడితేనే దేహం అనేది మనకు కనిపించదు. అది కనిపిస్తే కదా దాన్ని ఈ విధంగా పెట్టవాలి ఆ విధంగా పెట్టవాలని. అసలు నేను ఈ విధంగా ఆ విధంగా పెట్టి వీటి దగ్గర నేను ఎందుకు ఉండవాలా? వీటితో నాకేం పని? నేను ఎట్లా ఉన్నాను? నా స్వరూపం ఏమిటిది? ఆకాశతుల్యంగా సర్వవ్యాపకంగా బ్రహ్మమాత్రంగా ఉన్న స్థితి కదా నాది వాస్తవమైన స్థితి. మరి ఆ స్థితిలో ఆ స్థితిగా నేను ఉండక ఈ దేహంతో చేసేటువంటి పనులన్నీ నాకెందుకు అనేది దేహభావాన్ని వదిలేసింది. అఖండమైనటువంటి పరమాత్మ స్వరూపమై నిలిచింది తన స్వరూపంలో తానుగా. ఏది ఉన్నదో అది ఉన్నదని తానన్న పదార్థము లేని సహజమవుతుంది. ఇది అదే అక్కడ కూడా నేను అనిపిస్తుంది. ఆ బ్రహ్మత్వం కూడా నేను అనిపించలేదు. నేను అనిపించకుండా పరమాత్మ స్వరూపుడు కదా, సర్వవ్యాపకుడు కదా, అనంత స్వరూపుడు కదా పరమాత్మ. కాబట్టి ఏ పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మ ఉన్నాడు. నేను పరమాత్మగా ఉన్నానని కూడా కాదు, నేను అనేది లేనే లేదు. ఏ పరమాత్మ సర్వవ్యాపకంగా పరమాత్మ స్వరూపుడై ఉన్నాడో ఆ పరమాత్మగా నిలిచిపోయింది.
అంట్లో నేననేటువంటి భావం కూడా లేకుండా కేవలము బ్రహ్మ మాత్రంగా నిలిచిపోయింది ఆ స్థితిలో. ఇది అసంప్రజ్ఞ సమాధి. సంప్రజ్ఞాతము అసంప్రజ్ఞాతము. సంప్రజ్ఞ ప్రజ్ఞతో కూడినటువంటి సమాధి. అసంప్రజ్ఞ ప్రజ్ఞే లేదు, దీనికి సంబంధమే లేదు. కేవలము అఖండమై నిర్వికారమై నిలిచిందే కానీ అక్కడ నేను ఇట్టున్నానని కానీ ఇది నా స్వరూపమని కానీ అటువంటి ప్రజ్ఞ కూడా లేనటువంటి కేవల బ్రహ్మమేదుందో అది మాత్రంగా నిలిచిపోయింది. కాబట్టి అక్కడ నేను అనేటువంటి భావం లేదు కాబట్టి అది అసంప్రజ్ఞాత సమాధి. 52వ రోజు. ఈరోజు ధ్యానంలో జ్ఞాని కూర్చుంటాడు. తన ఇద్దరి గురువులను ధ్యానించేటప్పుడు హృదయం ద్రవించి పూర్ణమైన ఆనందంతో నిండిపోయింది. ఆ ఆనందంలో నాకేమీ వద్దు, సమస్త దేవతలు ఆత్మమైన నీవు ప్రాప్తించినావు అని ఆనందిస్తూ తండ్రి ఏదో అనబోతాడు. వెంటనే ఏమిటా పిలుపు, పిలవడానికి నాకంటే వేరే నిలుస్తావా అనే ప్రబోధం వస్తుంది. వెంటనే అక్కడ ఆ పిలుపును కూడా పిలవనీదు. ఏమంటే అక్కడ ఉండేటువంటి స్థితి అంటే ఆ ఇద్దరు గురువులను అంటే రమణ మహర్షిని, నా గురువును, మా కృష్ణ గురువును ఇద్దరిని అనుకునేటప్పటికే వాళ్ళని అనుకునేటప్పటికే దీనికి ఏ రూపము లేని స్థితిలోకి పోయింది. ఆ స్థితిలోకి పోయిన తర్వాత వెంటనే భక్తిని వదిలి జ్ఞానంతో నిండిపోతాడు. ఇంకా ఆ గురువులు ఒకరున్నారని వాళ్లకు నేను నమస్కారం చేస్తున్నానని అనేటువంటి నా దేహభావము లేదు, ఆ గురువుల దేహభావము లేదు. మొత్తం అన్నిటినీ దాటేసి అవతలికి పోయి కేవలము ఏ చిద్రూప పరమాత్మ ఉందో ఆ పరమాత్మ స్వరూపాన్ని జ్ఞప్తి చేసుకొని అక్కడ ఉండిపోయింది అని. ఆ స్థితిలో కొంతసేపు తన సహజ సమాధిలో మునుగుతాడు. అది తన యొక్క సహజ సమాధి. సహజ సమాధి అంటే ఏదో ఒక దాన్ని నిలబెట్టో ఎక్కడో ఒక తట్టు నిలబడో ఏదైనా దాన్ని అనుకోవడమో ఆ పని ఏదైనా చేస్తుంటే ఆ సమాధికి ఆయా పేర్లు ఉంటాయి. కానీ అన్నీ వదిలేసి కేవలము జ్ఞానస్వరూపంగా మాత్రమే పూర్ణంగా నిండిపోయింది. కాబట్టి సహజంగా పరమాత్మ ఏ విధంగా ఉన్నాడో పరమాత్మ స్వరూపుడు దేన్ని అంటకుండా అంతటా ప్రకాశిస్తూ ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా ఉండిపోయింది. ఇది సహజ సమాధి. ఆ స్థితిలో కొంతసేపు తన సహజ సమాధిలో మునుగుతాడు. అక్కడి నుండి వృత్తులోకి వచ్చి రావడంతోనే అహం దేహి నచాన్యోస్మి బ్రహ్మైవాహం నశోకభావ్ సచ్చిదానంద రూపోహం నిత్యముక్త స్వభావాన్ అని తన సత్యమైన బ్రహ్మతత్వాన్ని శ్రీలింగ వాక్యాలను కొన్నింటిని జ్ఞాపకం చేసుకొని అమ్మా ఈ విధంగా నిలిచిపోయే నీవు ఎలా ప్రవృత్తమవుతావు తల్లి అని ప్రశ్నిస్తాడు. ఆ విధంగా నిలిచిపోయినావే, ఆ నిలిచిపోయింది స్త్రీలింగ వాక్యాలు, నపుంసకలింగ వాక్యాలు, పుంలింగ వాక్యాలు అని మహావాక్యాల్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు స్త్రీ పరంగా మాట్లాడుతుంది. ఈ విధంగా అఖండ రూపమై అనంత రూపమై పూర్ణ రూపమై నిలిచిపోయినావే, ఆ విధంగా నిలిచిపోయిన నీవు అప్పుడు ఆ అంతర్యామి కార్యకారణాలు రెండూ తాననే సమాధానంతో మరల తన సహజస్థితిలోనికి వెళతాడు. ఇదే అమ్మ పూర్ణానుగ్రహం. అప్పుడు ఆ లోపల ఆ నిరాకారమైనటువంటి ఆ సందర్భంలో ఆ అమ్మను వేడుకున్నాడు కదా, వేడుకునేటప్పటికీ నేను ఎక్కడ లేను అంటే ప్రపంచ విషయము నా స్వరూపమే, ఒక పని చేసేది నా స్వరూపమే, ఒకటి నిరాకారంగా నిలబడింది నా స్వరూపమే. కాబట్టి నేను అంతటా ఉన్నాను, అన్నిటిల్లో ఉన్నాను అనేటువంటి ఆ ప్రబోధం వస్తుంది ఆ అమ్మవారి దగ్గర నుంచి.
వస్తూనే మళ్ళా ఆ జ్ఞానంతోనే బయటికి వచ్చేస్తాడు. ఆ విధంగా పరమాత్మ స్థితిలో నిలబడి 53వ రోజు. ఈరోజు ధ్యానం రూమ్లో స్వామి దగ్గర నిలబడి, స్వామి నీవు ఏమో బయటైనా లోపలైనా అంతా సత్పదార్థమేనని సెలవిచ్చావు. కానీ ఈ 9 రోజులు కష్టంగా గడిచింది. దేహం ఏమాత్రమూ సహకరించలేదు. ఎట్లనగా పాతకారికి దూర ప్రయాణం చేసినట్లయినది. అడుగడుగునా నిలిచిపోతుంటే మరలా రిపేరు చేయించుకున్నట్లుగా ఈ పాత శరీరానికి ఇన్ని బాధలు, ఇన్ని వైద్యాలు కావాల్సి వచ్చింది. కష్టం మీద గమ్యం చేరినట్లయింది అని స్వామితో మొరపెట్టుకుంది. అందుకు స్వామి అయితే కొత్త కారు తీసుకో అని సలహా ఇచ్చారు. కొత్త కారు తీసుకో. జవాబుగా కారు కొత్తది కావచ్చు, కారులోని నేను ప్రపంచ వ్యవహారాలకు విసిగి ఆ వ్యవహారం వద్దని వైరాగ్యం కలిగిన ఈ జ్ఞాన వృద్ధునకు ఇక కొత్త కారులో పయనించవలని ఆశ లేని వాడిని. అది మొదటంతా చాలా ఉంది. మొదటి నుంచి కొంచెం కొంచెం చదువుతావేమో, నీ ఇష్టం. చదువుతాలేమ్మా. ఈరోజు ధ్యానం రూమ్లో స్వామి దగ్గర నిలబడి, స్వామి నీవేమో బయట లోపలైనా అంతా సత్పదార్థమేనని సెలవిచ్చావు. లోపల బయట అంతటా నీవు అంటే పరమాత్మ స్వరూపమైన నీవే సర్వవ్యాపకంగా ఉన్నట్టు తెలుసుకుంటే సెలవు ఇచ్చినావు. అది నీ స్వరూపము అని నాకు తెలిపినావు. కానీ ఈ 9 రోజులు కష్టంగా గడిచింది. ఎక్కడ ఏం దసరాలు ఉంటుందిలేమ్మా. దసరా పూజలు, నవవరణ పూజ ఉంటాయి కదా, అది ఉంటుంది. అది ఏం చేసినావో అది జ్ఞాపకం లేదు. అప్పుడు నవావరణ పూజ చేసే రోజు అప్పుడు అమ్మ నింది నాతో ఒకసారి గుర్తుంది. చాలా కష్టంగా ఉంది ప్రతాప్, చేయలేకపోతే అప్పుడు ఈ దేహంతో దేహభావంతోనే ఉండవలసి వచ్చింది కదా. హాయిగా వదిలేసి బ్రహ్మభావంతో బ్రహ్మమాత్రంగా ఉండేటువంటి ప్రశాంతంగా ఉండేటువంటి నాకు ఈ దేహంలోనే ఉండి దేహభావంతో ఉండి ఏమేమో చేయవలసి వచ్చింది కదా, అది కష్టం అనిపించింది అని చెప్తాను. దేహం ఏమాత్రమూ సహకరించలేదు. ఇది కొంతకాలానికి ఇది పూర్తిగా నిలిచిపోను మొదలుపెట్టింది. దేహము ఆ పని కొంతకాలం చేయగలిగినా కానీ బాగా వయస్సులో ఉన్నప్పుడంతా కూడా ఆ శ్రీచక్ర పూజ చాలా శ్రద్ధగా బాగా చేసిన కొంతకాలానికి ఈ దేహానికి నవవరణ పూజ, కొంతకాలానికి ఈ శరీరము చేయలేక నిలిచిపోతూ వచ్చింది. ఎట్లనగా పాతకారు ఎక్కి దూర ప్రయాణం చేసినట్టయినది. అది ఈ శరీరం నిలిచిపోతుంది కదా, ఈ శరీరంలో ఏ సత్తా లేదు కదా. అట్లయినా నీకు ఇది ఫలాని పని ఈ విధంగా ఈ శ్రీచక్ర పూజ అంతా చేయవాలి కదా అనిపించినప్పుడు ఈ శరీరంతో ఆ పూజ చేయలేకుండా పోయినాను. ఎందుకంటే శరీరము ముసిలితనం వచ్చింది కాబట్టి చేయలేకుండా ఉన్నాను అని చెప్పుకుంటుంది. అడుగడుగునా నిలిచిపోతూ ఉంటే మరలా రిపేరు చేయించుకున్నట్లుగా ఈ పాత శరీరానికి ఇన్ని బాధలు, ఇన్ని వైద్యాలు కావాల్సి చేసేటప్పుడే దీంట్లో జ్ఞానం ఉంది కదా. ఇంత చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు చేస్తావు, హాయిగా వదిలేసి ఊరుకుండ్రాదా అని మడుగడుగునా నిలిచిపోయి దీంట్లో మళ్ళా జ్ఞానము ఉంది, ఈ పని చేసేదిగాను ఉంది, జ్ఞానము ఉంది కాబట్టి ఆ పనిని వదిలేస్తుంది. మళ్ళా జ్ఞానమాత్రంగా నిలిచి ఎందుకు దీనికి నిలిచిపోయిన దానికి పని అంతా అనిపిస్తుంది. కష్టం మీద గమ్యం చేరినట్లయింది అని స్వామితో మొరపెట్టుకుంది. అంటే మళ్ళా ఆ సంవత్సరం నుంచి ఇంకా వాళ్ళు ఆ పని చేయలే. ఎందుకంటే
ఇంకా వద్దు, నాకు ఈ దేహం పనికిరాదు ఈ పని చేయడానికి అని కొంతకాలానికి వదిలేసిన. అందుకు స్వామి అయితే కొత్త కారు తీసుకో అని సలహా ఇచ్చాడు. దానికి జవాబుగా, కారు కొత్తది కావచ్చు, కారులోని నేను ప్రపంచ వ్యవహారాలకు విసిగి ఆ వ్యవహారం వద్దని వైరాగ్యం కలిగిన ఈ జ్ఞాన వృద్ధునకు ఇక కొత్త కారులో పయనించవలని ఆశ లేనివాడని. ఇంకా సవరించుకొని దేహాన్ని అంతా బాగు చేసుకొని అట్లయినా నీ సేవ చేస్తామని అందంటే, లేదు వద్దు, ఇంకా అయిపోయింది దీని పరిస్థితి అయిపోయింది కాబట్టి ఇంకా మానుకోవడం మంచిది అనుకుంది. దీంట్లో ఉండేటువంటి జ్ఞానం, నా స్వస్థానంలో నిలిచి ఉంటే నాకు చాలా సుఖం అనిపించేవాడిని. అది హాయిగా నేను పరమాత్మ స్వరూపమని నాకు తెలియబడింది కదా, నా స్వస్థానంలో నేను నిలబడి ఉంటే హాయిగా ఉంటుంది కదా. ఈ దేహాన్ని పట్టుకొని ఈ పని అంతా చేసి నాకెందుకు ఈ చేతగాని దేహంతో అనిపించింది. నా స్వస్థితిలో నేను ఉండిపోతే సరిపోతుంది కదా అనిపించింది. నాకు ఇక కారు వద్దు, అనంతమైన స్థితిలోకి వెళ్ళాడు. 9 రోజులు బయట తాను రజోగుణముతో కూడిన సత్వగుణోపేత వేగం ఒక్కసారి తగ్గి నిజానందంలో నిలబడి ఎంత సుఖము తండ్రి అని రసాస్వాదాన్ని పొందాడు. అది ఆ 9 రోజులు కష్టపడిన కష్టమంతా ఒక్కనాడు వద్దనుకొని తెల్లవారి నిలిచేటప్పటికి ఎంత హాయిగా ఉంది స్వామి ఈ ఆనందము. అవస్థపడి ఆ దేహంలో కూర్చొని ఆ పనులన్నీ చేయలేక అన్నాను కదా అనుకొని ఆ తెల్లవారి విడిచిపెట్టిన తెల్లవారి ప్రశాంతంగా నిలిచి, ఇది కదా నా స్వరూపము, ఇట్లా కదా నేను ఉండవలసింది, ఎందుకు కష్టపడినాను అనుకుంటున్నాను. అప్పుడు స్వామి అన్నాడు, ఎండ తీవ్రతలో ఉన్నవాడికి చెట్టు నీడ విలువ తెలుస్తుంది అని అంతర్ప్రబోధం వస్తుంది. అదే అంత కష్టపడినాం కాబట్టి ఈ పరమాత్మ స్థితి అనేది ఇంత సుఖము అనేటువంటి ఆ సుఖం నాకు ఎట్లా అనిపించింది అంటే, ఎండలో ఉండిన వాడు చెట్టు నీడకు పోయినప్పుడు అబ్బా ఎంత హాయిగా ఉంది అనుకుంటాడు కదా, అట్లా ఉంది నా పరిస్థితి కూడా. ఇంతకాలము ఈ శరీరంలో ఉండి ఇంత కష్టపడి చేసి ఇప్పుడు అది వదిలేసి నీ స్థితిలోకి వచ్చే వాళ్ళకి, నీ జ్ఞానమాత్రంగా నిలబడే వాళ్ళకే హాయిగా ఉంది చూడు, ఎంత హాయిగా ఉంది అనిపిస్తుంది అని. వెంటనే మరలా తన నిజస్థితిలోకి వెళ్ళాడు. ఇది విషయ వైరాగ్య సమాధి. ఆ విషయాన్ని ఆ విధంగా విడిచిపెట్టేసేసి వైరాగ్యం కలిగి ఆ స్థితిలోకి పోయిన స్థితి కాబట్టి ఇది విషయ వైరాగ్య సమాధి. అంటే అంత శుద్ధంగా నిలబడుతుంది. ఎందుకు? అంత కష్టపడింది కాబట్టి. ఈ శరీరంలో అంటే ఎండలో ఉండి కష్టపడినాడు కాబట్టి నీడలోకి పోతే వాడికి ఎక్కువ సుఖం కలిగింది. అంటే నీడలోనే ఉండేవాడికి, చెట్టు కిందనే ఉన్నాడు అనుకో, ఎంతసేపు 2 రోజులు 3 రోజులు చేయి, వాడికేం దాని సుఖం తెలియదు. ఈ ఎండలో ఉండిపోయిన వాడికి తెలిసినట్టుగా ఈ శరీరంలో ఉండి అంత కష్టపడినావు కాబట్టి ఇప్పుడు వదిలేసి నిలబడితే ఆ సుఖం ఏమిడదో అది తెలియబడుతుంది నీకు అన్నాడు మహర్షి. 54వ రోజు జ్ఞాని ధ్యానాన్ని మొదలు పెడతాడు. కొంతసేపు తన సహజ స్థితిలో ఉంటాడు. కొంతసేపటికి తర్వాత ప్రకాశాంశము గుర్తుకు వస్తుంది. అని ప్రకాశాంశము గుర్తుకొస్తుంది అంటే, ప్రకాశాంశము విమర్శాంశము అంటే బయట విషయంలోకి వచ్చి వ్యవహారం చేసేటప్పుడు అప్పుడు బ్రహ్మస్వరూపం ప్రకాశిస్తుంది. అయితే అక్కడ ఎట్లా ఉంది అంటే విమర్శ రూపకంగా ఉంది. ఇప్పుడు విషయాన్ని అంతా వదిలేసి లోపల కేవలము జ్ఞానమాత్రంగా నిలబడిందనుకో, ఇప్పుడు ప్రకాశాంశము కేవలము జ్ఞాన ప్రకాశ స్వరూపంగానే నిలిచింది ఈ స్థితిలో. అప్పుడు తన ప్రయత్న రహిత నిశ్శబ్ద స్థితి నుండి
చిన్న స్పందన కలుగుతుంది. ఆ విధంగా కొంతసేపు ఏ ప్రయత్నము లేనటువంటి నిశ్శబ్దమైనటువంటి కేవల జ్ఞాన స్వరూపంగా కొంతసేపు సమాధి చేస్తుంది. తర్వాత అప్పుడప్పుడు ఊర్ధ్వముఖమైన తన నేత్ర స్థానానికి ప్రసరిస్తాడు. అప్పుడు బయటికి వచ్చి నేత్రస్థానంలో ఆ ఊర్ధ్వంగా ఉండేటువంటి స్థితిని గమనిస్తాడు అని. అక్కడ తన ప్రకాశ స్థితిలో కొంతసేపు నిశ్చలంగా ఉంటుంది. ఆ నేత్రస్థానంలో కూడా అక్కడ కూడా పరమాత్మ స్వరూపమే ఉంది కాబట్టి ఇప్పుడు ఈ నేత్రస్థానంలో అంటే నేత్రస్థానం నుంచి బయటికి చూస్తే అప్పుడు అక్కడ ఉండేటువంటి విషయాలన్నీ తెలియబడతాయి. కానీ ఆ బయటికి చూడకుండా నేత్రస్థానంలోనే నిలిచింది అంటే ఇది ఒకమైన దృష్టి. ఏమంటే నేత్రస్థానంలోంచి బయటికి చూసిందంటే ప్రపంచంలో ఉండేటువంటి విమర్శలన్నీ వస్తాయి. వదిలేసి కేవలం నేత్రస్థానంలోనే ఉంది అంటే నేత్రస్థానం వరకు వచ్చింది ఈ జ్ఞానస్వరూపము. అప్పుడు నేత్రస్థానంలో నిలబడుతుంది. ఇది తానై తన జ్ఞానస్వరూపమే తానై ఆ విధంగా నేత్రస్థానంలో నిలిచిపోతుంది. ఇంతలో తనలో ఒక ప్రబోధం వస్తుంది. ఏమంటే ప్రకాశం యొక్క అంశరూపమై ఎందుకు ఉండాలి, కేవల ప్రకాశంగానే ఎందుకు ఉండకూడదు అని. ఈ ప్రకాశాన్ని నేత్రస్థానం దగ్గరకు తెచ్చుకొని ఇక్కడ నిలిచిపోవడం ఎందుకు? లోపలనే నా పరమాత్మ స్థితిలోనే నేను నిలిచిపోవచ్చు కదా. నా జ్ఞానంలోకే పోయి జ్ఞానమాత్రంగానే నిలుస్తాను అనిపించింది అని వెంటనే తన నిజస్థితి ప్రయత్న రహిత శుద్ధత్వంలోకి జారిపోతాడు. అది అంటే వెంటనే అది గుర్తు వస్తుండగానే ఆ స్థితిని వదిలేసి లోపలికి పోయి ఏ ప్రయత్నము లేనటువంటి శుద్ధ జ్ఞానం మాత్రంగా నిలిచిపోతుంది ఆ స్థితిలో. అలా కొంత అనుభవం తర్వాత ఇదంతా తన అంతర్గురువు అనుగ్రహ రూపంగా భావించి ఆనందిస్తాడు. ఇది బాహ్యాభ్యంతర సమాధి. బాహ్యాభ్యంతర సమాధి ఇట్లా బయట ఉన్న పరమాత్మను చూసినాడు, లోపలికి పోయినా పరమాత్మ స్థితిగా నిలబడినాడు. కాబట్టి లోపల ఉన్న బయట ఉన్న బాహ్యాభ్యంతరాల్లో ఒకే రూపమైన సమాధి స్థితి వచ్చింది అనుకుంటాడు. కొంతసేపు తన లోపల ఆ బ్రహ్మత్వాన్ని అనుభవం చేసిన తర్వాత 55వ రోజు ఈరోజు ధ్యానానికి వస్తాడు. కూర్చుంటూనే గురువు యొక్క ఆదేశమై ధ్యానం చేయకు, సంస్థితుడవై ఉండు అనే ఆజ్ఞ వస్తుంది. ధ్యానం చేయవాలా అనే ప్రయత్నంతో ఓ పక్కపై ధ్యానానికి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత మహర్షి ధ్యానం చేయకు, సంస్థితుడవై ఉండు అని చెప్తాడు. ఒక పక్క ఆ మాట గుర్తొస్తుంది. నేనుగా ఉండక ఈ ధ్యానం చేయడం ఏమిటిది, ఈ పని ఏమిటిది అనుకొని ఆ పనిని కూడా వదిలేసి మళ్ళా సంస్థితం అంటే ఏ పరమాత్మ నేను అపరమాత్మగా ఉండిపోయినాను, ఎట్లా ఉండవాలనో అట్లా పరమాత్మ స్వరూపంగానే ఉండిపోయినాను అని. వెంటనే ప్రయత్న రహిత ధ్యాన రహిత సంస్థితుడవుతాడు. అంటే ఏ ప్రయత్నము లేని ఆ ధ్యానం కూడా లేనటువంటి ఏ బ్రహ్మస్వరూపమో మన స్వరూపమో ఆ బ్రహ్మ మాత్రంగానే అట్లే నిలిచిపోయినాడు. ఎక్కడ ఉండే స్థితిలో అక్కడే బ్రహ్మ మాత్రంగా నిలిచిపోయింది. కొంతసేపు ఆ సహజత్వంలో ఉండిపోతాడు. అదే ఆ విధంగా కొంతసేపు సహజత్వంలో ఉండిపోయింది అని. కొద్దిగా వృత్తిలో బయటకు వస్తాడు. తనకు కలిగిన ఆనంద పరవశంతో గురు రమణ అని ఏదో అనబోతాడు. వెంటనే రమణ అని పిలువకు, రమణుడివై ఉండు అని ప్రబోధం వస్తుంది. అప్పుడు ఆ పరమాత్మ స్థితి నుండి బయటకు వచ్చి గురు రమణ అంటే ఆ పరమాత్మ స్థితి గురు స్వరూపమే కదా.
మళ్ళా బయటకు వచ్చి నువ్వు రమణాయని ఎందుకు పిలుస్తావు? నువ్వు ఉండింది గురుస్వరూపమే కదా, ఆ గురుస్వరూపమే అయి ఉండు. మళ్ళా రమణాన్ని బయటికి రావాకు, వేరుగా చూడవాకు. ఇది ఎవరు అంటే ఆ గురువు యొక్క స్వరూపమే ఈ బ్రహ్మస్వరూపం. ఆ విధంగానే గురువుగానే ఉండిపోయినావు కదా ఇంతకాలము. గురుస్వరూపం కూడా ఆ బ్రహ్మస్వరూపమే కదా, ఆ విధంగా ఉండిపోయినావు కదా, మళ్ళా వేరుగా ఎందుకు పిలుస్తావు అనేటువంటి ప్రబోధం వస్తుంది. వెంటనే మరలా సంసిద్ధుడవుతాడు. అలా చాలాసేపు తను మాత్రంగానే ఉండిపోతాడు. అది ఆ విధంగా ఆ రోజు ధ్యానం అంతా ఆ తన్మాత్రంగానే బ్రహ్మమాత్రంగానే ఉండిపోయినాడు. ఎంతసేపు ధ్యానం చేసినాడో అంతసేపు బ్రహ్మమాత్రంగానే ఉండిపోయి మరలా ఉత్తిష్ఠుడై తన ఆది శాంతాయ అనుత్పన్నం ప్రకృచ్ఛైవసు నివృత సర్వే ధర్మావి సమాభిన్నం అజం సామ్యం విశారదం అని తన సహజత్వాన్ని భావించి ఆనందంతో బయటకు వచ్చి కూడా ఆనందంతో నిలిచిపోతాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా నేను ఆ పరమాత్మ స్వరూపమైన నేను మొదటి నుంచి ఉన్నవాడినే కదా. ఆది శాంతాయ అంటే మొదటి నుంచి నేను ఈ పరమాత్మ స్వరూపాన్ని ఉత్పన్నమయ్యేది కాదు కదా నా పరమాత్మ స్థితి. సర్వే ధర్మా సమాభిన్న, ఇంకా ధర్మాలు దానికి సంబంధించినటివి ఏమన్నా ఉంటే ఆ పరమాత్మ కంటే వేరైనటివి కాదు కదా. అజం శామ్యం విశారదం అంటే అజము పుట్టుకలేనిది, సామ్యం అంటే సమానంగా సర్వవ్యాపకమైనది, విశారదం అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆ పరమాత్మ స్థితి ఇది కదా అనుకున్నాడు. ఆ బయటికి ఎంతసేపు ధ్యానం చేసిందో అంతసేపు చేసింది, బయటికి వచ్చి ఇది కదా తన స్వరూపమని ఆ శ్లోకంతో మళ్ళా ఆ విధంగా తన స్వరూపంలో నిలిచిపోయింది. ఇది అంతర్గురువు బోధ, నిర్వికల్ప సమాధి. ఆ గురువు ఆ విధంగా లోపల ప్రబోధం చేసి ఆ నిర్వికల్ప సమాధిలో ఆ విధంగా నిలబెట్టినాడు. 56వ రోజు. ఈరోజు ధ్యాన మందిరంలోకి వస్తాడు. కానీ బయట ఉన్నప్పుడే తన స్థితిలో పూర్ణ విశ్రాంతి కలిగి ఉంటుంది. ఎట్లా ఉంది అంటే ఆ పరమాత్మ స్థితిలో నిలబడినప్పుడే ప్రపంచమో విషయమో తన విషయమో ఏది లేనటువంటి పూర్ణమైన విశ్రాంతి. విశ్రాంతి అంటే ఏది చేయకుండా కేవలము బ్రహ్మమాత్రంగానే నిలిచినటువంటి పూర్ణ స్థితిలో నిలిచిపోయింది. గదిలో ప్రవేశించిన తర్వాత కళ్ళు మూసుకొని ధ్యానంలోకి దిగవలనని ప్రయత్నిస్తాడు. మళ్ళా అలవాటు, ఆ ధ్యానం చేసే అలవాటు ఉంది కదా, మళ్ళా ధ్యానం చేయాలా అనే ప్రయత్నం చేస్తుంది. ముందే జ్ఞాన తీవ్రతతో ఉన్న తన వృత్తి ఎదురు తిరిగి ప్రశ్నిస్తుంది. అంతర్ముఖమని లోపలికి దిగటము బయటకు రావటము అనేది వృత్తి ధర్మమే కదా. అదే అంతర్ముఖం కావడము అంటే ఈ మనస్సు లోపలికి పోవడము, బహిర్ముఖము అంటే మనస్సు బయటికి రావడమే కదా. నీకు బహిర్ముఖము అంతర్ముఖము ఉందా? పరమాత్మ స్వరూపానికి ఎప్పుడూ ప్రకాశించేటువంటి శుద్ధమైన పరమాత్మ స్వరూపానికి లోపల బయట ఉందా? సర్వవ్యాపకమైంది కదా పరమాత్మ స్వరూపము అనేటువంటి అజ్ఞప్తి వచ్చేసింది ఆ స్థితిలో. సర్వాత్మకు లోపలైన బయటైన చైతన్యమే నీకు రాకపోకలున్నాయా అనే ప్రబోధంతో ఈరోజు ధ్యాన రహిత వృత్తి రహిత తన సహజ స్థితిలో ఉండిపోయింది. అదే ఆ విధమైనటువంటి ఆ ప్రబోధం జరిగింది. నీకు లోపల బయట ఉందా? లోపలికి దిగడం బయటికి రావడం అనేది ఉందా? అంతటా నిరాకారమై ఎప్పుడూ సర్వవ్యాపకంగా ఉండేది కదా నీ స్థితి.
అనిపించింది. ఆ స్థితి పరమాత్మ స్థితి కదా నీ స్వరూపం అనిపించింది. ఆ స్థితిలోకి పోయింది, ఇంకా అట్లే నిలిచిపోయింది. అక్కడ ధ్యానము చేయలేదు, ఇతరము లేదు, కేవలము బ్రహ్మమేది ఉందో బ్రహ్మ మాత్రంగానే నిలిచింది, బ్రహ్మమే అయి నిలిచింది. ఇక్కడ ఏ పని చేయలేదు. ఆ విధంగా ఆ బ్రహ్మస్వరూపంలో బ్రహ్మమే అయి నిలిచింది. ఇక్కడ ప్రయత్నం లేని కేవల చిన్మాత్రానికి భాష్యాభ్యంతరాలు లేవని అనుభవపూర్వకంగా పొంది బయటనే తన ప్రకాశంలో ఉండిపోయింది. ఇది భాష్య నిర్వికల్ప సమాధి. అదే బయట ఉండి చూస్తాం, నాకు ఎందుకు సమాధి స్థితి రాదో, అంతరంలోకి పోతేనేనా సమాధి స్థితి. బాహ్యాభ్యంతరాల్లో అంతటా ఉండేది పరమాత్మే కదా. కాబట్టి బయట ఉండేది పరమాత్మ స్థితిని పొందుతా ఏ విధంగా ఉంటుందో అని బయట ఉండే పరమాత్మ స్థితిని పొందింది అంతరంగంగా లోపలికి పోకుండా. ఇవన్నీ మాకు అనుభవానికి వస్తాం కదా, మాకు కూడా ఏం చెప్పవలసినట్టుగా ఈ అనుభవమే మాకు లోపల తీసుకుంటారు. 57వ రోజు. ఈరోజు ధ్యానంలో హృదయంలోకి చేరుతాడు. కానీ అక్కడ నిలకడ చాలాసేపటికి కలుగుతుంది. కొంతసేపు అయినాక లేచి వెడతాడు. అక్కడ ఏదో పని యందు నిమగ్నమవుతాడు. అప్పుడు రోజు అంత చెప్పిందే ఇది మళ్ళా తెల్లవారి ధ్యానంలోకి పోయింది చూడు. దీని అలవాటు ఎంత చెడ్డదో. మరి ముందు రోజు అంతగా దండించి నీకు ధ్యానం ఉందని దండించినప్పుడు బయటనే బ్రహ్మత్వాన్ని పొందినవి ఆ స్థితి ఎందుకు ఉండకూడదు? మళ్ళా నువ్వు ధ్యాన రూమ్లో అప్పుడు ధ్యానం చేయడం ఎందుకు? మళ్ళా చూడు దాని అభ్యాసం ఎట్లా ఉంటుందో. చేసి ఆ విధంగా దానికి అభ్యాసం. ఇప్పుడు ధ్యానం చేయాలా, అక్కడికి పోతుండగానే లోపలికి పోతా అంటుంది. అక్కడ ఏదో పని యందు నిమగ్నమవుతాడు. అప్పుడు తన మొదటి గురువు తన ఎంత అనుగ్రహ బుద్ధితో తనకు బోధించినది గుర్తు చేసుకుంటాడు. ఆ ఆనందంతో కళ్ళనీళ్ళు వస్తాయి. ద్రవించిన హృదయంతో మరలా ధ్యానంలోకి వెళతాడు. అప్పుడప్పుడు బయటకు వస్తాను, ఆ గురువును ధ్యానం చేసుకుంటాను. గురువు చెప్పినటువంటి ఆ ప్రబోధం అంతా నాకు ఈ విధంగా తెలిపినాడు కదా అని ఆ గురువును జ్ఞప్తి చేసుకుంటాను. ఆ గురువును కొంతసేపు అనుకుంటాను, మళ్ళా లోపలికి పోతాను. కొంతసేపటికి అంతర్గురువు ప్రబోధం వస్తుంది. ఏమి హృదయంలో దిగి ధ్యానం చేస్తున్నావో బయట లేనా అని ఆ తేడాను వివరిస్తాడు. అప్పుడు ఆ లోపలికి పోయి ధ్యానం చేస్తున్నావు కదా, ఆ చేసేటప్పుడు ఈ లోపలికి వచ్చి నేను ధ్యానం చేస్తేనేనా నేను తెలియబడేది, బయట లేనా అని ఆ బయట ఉన్న తత్వాన్ని అంతా కూడా వివరణ చేస్తాడు. ఈ విధంగా ఉన్నాను చూడు, ఈ విధంగా ఉన్నాను చూడు, బయట అంతా ఆ లోపలికి పోతే ధ్యానం ఎందుకు పోతావు అని మళ్ళా అక్కడ ఆ ప్రబోధం బయటికి తీసుకొస్తుంది. హృదయంలోకి దిగిన వృత్తికి ఇక్కడ బాహ్య ఇంద్రియ విషయాలు లేవు కనుక వృత్తి శుద్ధమైనది. ఎందుకు అంటే లోపలికి పోయిన తర్వాత లోపలికి ఎందుకు పోయింది? ఈ దేహము ఇంద్రియాలు ఈ ప్రపంచ విషయాల్లో అంతకు ముందు ఉండింది కాబట్టి వాటితో కొంత అశుద్ధమై ఉండింది. అశుద్ధమై ఉండింది లోపలికి పోయే వాళ్ళకే శుద్ధమైంది. ఇంకా ఇప్పుడు వాస్తవ స్థితి తెలియబడుతుంది. అంటే శుద్ధమైన మనస్సులో పరమాత్మ ప్రకాశిస్తాడు కదా. అదే నేను బయట ఉండి లోపలికి ఎందుకు పోవాలా, ధ్యానం ఎందుకు చేయాలా అని నేను బయటనే ఉండిన ఆ విషయాలు చూసుకుంటూ లేదు విషయాలు అనుకుంటూనే అక్కడ బయట ఉంటినా
నాకు ఈ పరమాత్మ స్థితి అనుభవానికి వస్తుందా? రాదు కదా. ఎట్లు వచ్చింది ఇప్పుడు నాకు అంటే అన్ని విడిచి లోపలికి పంపించినాను కదా, దీన్ని అంతర్ముఖం చేసినాను కదా. కాబట్టి అన్ని విడిచింది కాబట్టి దీనికి శుద్ధత ఏర్పడింది, ప్రశాంతమైన ఒక శుద్ధత్వం వచ్చింది. ఇప్పుడు బయటికి వచ్చిన ఈ నేను పరమాత్మను అని అనుకోగలుగుతుంది. ఆ విధమైన శుద్ధత దీనికి ఏర్పడింది అని అర్థం. కనుక ఇక్కడ చైతన్యంతో కలిసిపోతుంది, ఆ పరమాత్మతో ఏకత్వం పొందుతుంది. సర్వవ్యాపకంగా అంతటా బ్రహ్మస్వరూపం ఉందని పరమాత్మతో ఏకత్వం పొందుతుంది. బయట ఇంద్రియాలు విషయాలు ఉంటాయి కనుక చైతన్యం యొక్క స్వచ్ఛతకు దూరమైనట్టు అనిపిస్తుంది. అది ఈ చైతన్యమైనటువంటి పరమాత్మ స్థితి అంటే బయట ఇంద్రియాలు ప్రపంచము అంతా ఉంటుంది కాబట్టి లోపలికి పోయినప్పుడు వీటన్నిటినీ దూరం చేసి కేవలం శుద్ధ మాత్రంగా నిలిచింది కాబట్టి ఆ శుద్ధత తీసుకుంటుంది కాబట్టి అప్పుడు అంతటా ఉండేటువంటి బ్రహ్మత్వాన్ని బాగా బయటకు వచ్చినా కూడా నాకు వీటితో ఏ సంబంధము లేదు, ఈ బ్రహ్మస్వరూపం నా స్వరూపము అనేటువంటి ఆ శుద్ధత్వాన్ని పొందుతుంది. ఎట్లా పొందింది? బయటనే ఉండి పొందించవచ్చు కదా అంటే అక్కడ పోయి కడుక్కొని వచ్చింది అంతా, లోపలికి పోయి స్నానం చేసి బయటకు వచ్చింది కదా. కనుక కడిగేసేవాళ్ళకి అక్కడ శుద్ధమైంది. ఇప్పుడు ఎక్కడ పట్టినా పరమాత్మనే తెలియబడుతుంది. కనుక ఇట్లు కాక బయట కూడా విషయాన్ని విడచి తటస్థుడుగా నిలిస్తే బయట కూడా చైతన్యంలో లీనమవుతుంది. అది అట్లనే కాకుండా ఈ విధంగా శుద్ధం అయితే బయట కూడా విషయాన్ని అంతా విడిచి నిలబడమన్నా కూడా అప్పుడు ఆ విషయంతో తాదాత్మ్యం లేదు కాబట్టి బయట కూడా అన్నిటినీ విడిచి అంతటా ఉన్న బ్రహ్మం నేను అని లోపలికి పోయి బ్రహ్మత్వాన్ని చూడకుండా బయట కూడా అన్నీ విడిచేసి ఈ శుద్ధమైన బ్రహ్మం నా స్వరూపం అని బయట కూడా ఉండగలుగుతుంది ఆ సాధన బలంతో. దీని విషయం ఏమిటంటే ఆత్మ సర్వాంతరము, కానీ వృత్తి యొక్క లోపల బయట అనే శుద్ధ అశుద్ధలు నీకు ఆ విధంగా తోస్తాయి. ఆత్మ ఏమో వాస్తవంగా పరబ్రహ్మ స్వరూపం అనేది సర్వవ్యాపకం, లోపల ఉంది బయట ఉంది. కానీ నీకు ఆ బుద్ధికి రావాలి ఈ శుద్ధత. బుద్ధివృత్తికి శుద్ధత వచ్చినప్పుడు అప్పుడు నాకు అంతటా ఉన్న బ్రహ్మం నేను అని అట్లా నిలవగలుగుతాను. ఆ బుద్ధికి శుద్ధత లేనప్పుడు ఆ విషయమా ఈ విషయమా వాళ్ళ విషయమా వీళ్ళ విషయమా అని విషయ రూపాల్లో పోతుంది బుద్ధివృత్తి. ఎప్పుడు బుద్ధివృత్తి శుద్ధంగా జ్ఞానమాత్రంగా ఉంటుందో అప్పుడు అంతటా ఉండేది నేను, లోపల లేదు బయట లేదు, సర్వము బ్రహ్మస్వరూపంగా ఉంది కాబట్టి ఆ బ్రహ్మమే నా స్వరూపమని బ్రహ్మమాత్రంగా నిలుస్తుంది ఆ శుద్ధత ఏర్పడినప్పుడు అనే గురువు అనుగ్రహ ప్రబోధంతో తాను తిరిగి భాష్యంలో తన సహజమైన సంస్థితి నుండి కేవలుడై నిలుస్తాడు. ఆ విధంగా భగవంతుని అనుగ్రహంతో ఆ గురువు అనుగ్రహంతో బయటికి వచ్చినా కూడా ఏ పనిని అంటుకోకుండా అన్ని పనుల్లో ఉంటున్నా కూడా శుద్ధంగానే నిలబడి ఉండగలిగింది ఆ పరమాత్మ స్థితిలో అని. 58వ రోజు. ఈరోజు ధ్యానానికి వస్తాడు జ్ఞాని. కూర్చుంటూనే బాహ్యంగానే తన సహజ స్థితిలోకి వెళతాడు. ఆ స్థిర రూపమైన ఆనందంతో, తండ్రి ఇది నా స్థితి కాదు, ఇది కేవలం నీ ఉనికి, నేను లేనని శరణాగతి పొందుతాడు. అది అంత బ్రహ్మస్వరూపమైన ఇక్కడ కొంచెం మళ్ళా చూడు ఎన్ని విధాలుగా బుద్ధి మారుతుంటుందో. ఆ బ్రహ్మస్వరూపం తెలియబడింది. బ్రహ్మస్వరూపం తెలియబడుతూనే సర్వము బ్రహ్మమయంగా ఉంది కాబట్టి, కానీ నేను ఆ బ్రహ్మస్వరూపాన్ని కాదు కదా, నేను బుద్ధి రూపాన్ని కదా. మరి
ఈ బ్రహ్మముని స్వరూపం కావచ్చు అంతటా ఉండేది, నేను బుద్ధి రూపాన్ని కదా అని మళ్ళీ అక్కడ క్వశ్చన్ వేస్తుంది. కొంతసేపటికి వృత్తిలోకి వచ్చి, స్వామి, ఈ విధవ ఉపాధిలో ఎప్పుడు ఈ స్థితిలోనే ఉండమంటారు? వెంటనే గురువు, ఉపాధిని ఎందుకు నిందిస్తావు అన్నాడు. ఈ జడమైన ఉపాధిలో దేహమేమో జడమైంది, ఇదేం జ్ఞానవంతమైంది కాదు, ఈ జడము దీని స్వరూపం. కానీ ఇక్కడ లోపల ఈ చైతన్య స్వరూపంగా నువ్వు ప్రకాశించు అని చెప్తా అనుకుంటుంది అక్కడ. ఇంతటి స్థితిని పొందిన ఈ ఉపాధి ఎంతో పవిత్రమైనది కదా, దేహమే దేవాలయము, జీవుడే దేవుడు అని ఎందుకు చెప్పారు? ఆ నేను నిలుస్తున్న ఈ ఉపాధి చాలా పవిత్రంగా భావించు అని మరలా తన సాధనారహిత సహజస్థితిలో నిలుస్తాడు. మళ్ళా దేహంలోకి వచ్చినాను కదా, దేహంలోకి వస్తుంది కదా, దేహంలోకి వచ్చి ఈ దేహంలో ఉండవలసింది కదా, ఇది నువ్వు పరమాత్మ స్వరూపుడివి కదా అని అనుకున్నప్పుడు ఈ దేహం అంటే ఏమిటి అనుకున్నావు? దేహం వచ్చింది ఏమి పరమాత్మను తెలుపుతూ ఉంది కదా, పవిత్రమైన దేహం కదా. కాబట్టి ఈ దేహము దేవాలయముతో సమానము. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవత్ సనాతన అని ఉంది కదా. దీంట్లో ఉండేటువంటి పరమాత్మను నేనే అయినా నేను ఉన్నాను కదా ఈ దేహంలో, కాబట్టి ఈ దేహం కూడా పవిత్రమైంది కదా అనే వల్ల ఆ సలహా ఇస్తున్నాడు ఆ లోపల ఉండేటువంటి అంతరాత్మ. కేవల బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాదాత్మ